రైల్వే దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్. చిత్తూరు రూరల్ మండలం సిద్దంపల్లి వద్ద జూన్ 26న రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దుండగులు ప్రయాణికులను దోచుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో పుణేకి చెందిన జలీందర్ మహిరియా పవార్, కోహినూర్ నవనత్ పవార్ ను అరెస్ట్ చేసినట్లు గుంతకల్ ఎస్ఆర్పీ రాహుల్ మీనా తెలిపారు. నిందితులను ఈ నెల 13న రేణిగుంటలో అరెస్ట్ చేస్తామన్నారు. వారు ఆంధ్ర, తెలంగాణలో 9 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. లక్ష్యంగా చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న అన్ని గోల్డ్ వాల్యుబుల్ ఐటమ్స్ కి వాళ్ళు అఫెన్స్ చేసి పాడిపోతున్నారు. సో వారికి ఎన్నో అంటే మోడస్ ఆపరెండి ఏంటంటే ఒక ఐసోలేటెడ్ ప్లేస్ని వాడు చూసి ఐడెంటిఫై చేస్తున్నారు. అది తర్వాత అక్కడ ఉన్న రైల్వే సిగ్నల్ అంటే అవుటర్ సిగ్నల్ హోమ్ సిగ్నల్కి టెంపర్ చేసి అక్కడ బండి ఆగిన తర్వాత అక్కడ మన స్లీపర్ మరియు ఇది జనరల్ కోచ్లో కిటికీ దగ్గర కూర్చొని వాళ్ళు ప్యాసింజర్స్ స్పెషలీ లేడీస్కి టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని గోల్డ్ చైన్స్కి వాల్యుబుల్ ఐటమ్స్కి లెక్కేసి వాడు పాడిపోతున్నారు. చాలా సందర్భాలు రీసెంట్ ఇన్సిడెంట్లో కూడా వాళ్ళు కోచ్కి ఎంటర్ చేసి మన ప్యాసింజర్తో కట్టులతో కూడా బెదిరించారు. సో అలా అంటే ఒఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా we will not be accepting it. So accordingly, by direction of our Honorable DGP sir and under supervision of our DIG Railways Shri Satya Yeshu Babu sir, ఈ ఒఫెండర్స్కి పట్టుకోవడానికి మనం ఒక స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం అండర్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్ఆర్పి తిరుపతి హర్షిత, ఐఆర్పి రేణుగుంట యతీంద్ర, ఐఆర్పి కడప సుధాకర్ రెడ్డి, ఆర్పిఎస్ఐస్ ప్రవీణ్ కుమార్, రవి, ధర్మేంద్ర రాజు, గోపాల్ వాళ్ళతో పాటు అన్ని సహాయక సిబ్బందితో కూడా 2 స్పెషల్ టీమ్స్ మనము ఏర్పాటు చేశాము. సో మా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ అండ్ క్రెడిబుల్ టెక్నికల్ ఇన్పుట్స్ మీద బేస్ చేసుకొని మన మహారాష్ట్రలోని పూణే, షోలాపూర్ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా చెకింగ్ చేసినప్పుడు కొన్ని మనకి లీడ్స్ వచ్చింది. అది లీడ్స్కి మనము బేస్ చేసుకొని we conducted some investigation and adi as a result of it on 13th of July 2025 ante ninna manu oka interstate train dacoity gang ani 2